అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బజార్ న్యూస్. ఇప్పుడు నేను చేయబోయేది ఏంటి అంటే ఫేస్ ప్యాక్. ఈ ప్యాక్ ఏంటంటే అన్ని రకాల స్కిన్ వాళ్ళకి యూజ్ అయ్యేది నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఈ ప్యాక్ వల్ల యూజ్ ఏంటి అంటే ఇది ఇమ్మీడియట్ గా మంచి గ్లో ఇస్తుంది. మనం ఈ ప్యాక్ ని యూజ్ చేసుకోవడం వల్ల అంటే మన ఫేస్ కి అప్లై చేసుకోవడం వల్ల మనకి మంచి రిజల్ట్ అనేది కనబడుతుంది. అంటే మనకి బ్లాక్ స్పాట్స్, తర్వాత ఫేస్ కొంచెం కలర్ తక్కువ ఉన్న వాళ్ళు కొంచెం మంచి కలర్ రావడం, ఇలా రకరకాలుగా మనకి ఇదైతే చాలా యూజ్ అవుతుంది. ఫేస్ లో ఇప్పుడు మనకి ఎండాకాలం కదా, కొంచెం హీట్ ఉంటుంది బాడీలో, ఫేస్ లో కూడా మనకు తెలియని హీట్ జనరేట్ అవుతూ ఉంటది. ఆ హీట్ తగ్గడానికి అంటే ఇది మనకి వేసుకుంటుంటేనే మనకి ప్యాక్ అర్థమైపోతూ ఉంటుంది అనమాట. కూల్ గా చాలా హాయిగా ఉంటుంది. ఈ ప్యాక్ మీరు కనుక ట్రై చేసి వేసుకుంటుంటే మీకే అర్థం అవుతుంది ఈ ప్యాక్ ఎంత బాగుంటుంది, ఎంత రిజల్ట్ వస్తుంది అనేది మీకే అర్థం అవుతుంది. ఇది కాకపోతే ఇందులో ఏంటి అంటే కొంచెం మార్పు చేసుకోవాలన్నమాట. ఒక ఐటమ్ అనేది మనం మార్పు చేసుకోవటం వల్ల మనకి అన్ని రకాల స్కిన్ వాళ్ళకి కూడా ఈ ప్యాక్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్తాను ఎలా చేసుకోవాలి అనేది. చియా సీడ్స్ 5 బాదం పప్పులు, కొద్దిగా కుంకుమ పువ్వు, విటమిన్ ఈ క్యాప్సిల్ అండి, బియ్య పిండి, శనగపిండి, కొద్దిగా హనీ. ముందుగా మనం ఈ చియా సీడ్స్ అనేవి నైట్ మొత్తం పాలల్లో నానబెట్టుకోవాలి. నేను ఆల్రెడీ నానబెట్టేసుకున్నాను. తర్వాత బాదం పప్పులు నానబెట్టేసుకొని ఒక 5 బాదం పప్పులు నైట్ మొత్తం నానబెట్టుకున్నాను నేను. 5 బాదం పప్పులు సరిపోతాయి. పొట్టు ఒలిచేసుకున్న బాదం పప్పుల్ని 5 బాదం పప్పుల్ని నేను ఈ మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా కుంకుమ పువ్వు, తర్వాత కొద్దిగా హనీ. ఇది విటమిన్ ఈ క్యాప్సిల్ అండి. ఇది ఏం చేస్తారంటే ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు ఒకటే వేసుకోండి, కొంచెం డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు 2 వేసుకోవచ్చు. ఇప్పుడు బియ్య పిండి, శనగపిండి ఈ 2 ఉన్నాయి కదా. ఈ శనగపిండి అనేది ఏం చేస్తారు అంటే ఆయిల్ స్కిన్ వాళ్ళు ఉన్న వాళ్ళు ఈ ప్యాక్లో శనగపిండి వేసుకోండి. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళేమో రైస్ ఫ్లోర్ వేసుకోండి, బియ్య పిండి వేసేసుకోండి. నేను బియ్య పిండి వేసుకుంటున్నాను, అది కొంచెం డ్రై స్కిన్, అందువల్ల నేను ఏం చేస్తానంటే ఈ 1 స్పూన్ బియ్య పిండి వేసేసుకుంటున్నాను. అదే ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు అంటే బాగా ఫేస్ మీద ఆయిల్ కనుక బాగా వచ్చి కొంచెం పింపుల్స్ అవి వస్తాయి అనుకున్న వాళ్ళైతే శనగపిండి వేసుకోండి. ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం మొత్తం మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు సగం నలిగిపోయిన ప్యాక్లో 1 స్పూన్ కాఫీ పొడి, మీ దగ్గర ఏ కాఫీ పొడి ఉంటే ఆ కాఫీ పొడి వేసుకోవచ్చు. బ్రూ అయినా ఫిల్టర్ అయినా, ఫిల్టర్ అయితే బెటర్. కాఫీ పొడితో పాటు కొంచెం పెరుగు కూడా వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం ఇంకొకసారి మిక్సీ పట్టేసుకుందాం. ప్యాక్ రెడీ అయిపోయిందండి. ఇంతే, సింపుల్ అండి. మనకు చియా సీడ్స్ని పాలలో నానబెట్టేసుకొని చక్కగా అందులో ఒక 5 బాదం పప్పులు నానబెట్టుకుని వేసేసుకొని, తర్వాత కుంకుమ పువ్వు అది మన దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే వదిలేసేయండి. ఓకేనా. ఇంకా మనం హనీ, తేనె, మీ ఇంట్లో ఏ తేనె ఉంటే ఆ తేనె వేసుకోవచ్చు. తర్వాత మనం చక్కగా ఆయిల్ స్కిన్ అయితే శనగపిండి వేసుకోవాలి, డ్రై స్కిన్ అయితే బియ్య పిండి వేసుకోవాలి. ఈ బియ్య పిండి వేసుకోకుండా కూడా మనం ప్యాక్ రెడీ చేసుకోవచ్చు. కొంతమందికి పడని వాళ్ళు తీసేసేయండి, పడే వాళ్ళు వేసుకోండి. అది వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫేస్ మీద ఉన్న బ్లాక్ అనేది తొందరగా పోతుంది, ఫేస్ అనేది చాలా స్మూత్ గా వస్తుంది అనమాట. అందుకని నేను బియ్య పిండి వేసుకున్నాను. ఆయిల్ స్కిన్ వాళ్ళు శనగపిండి వేసుకోవచ్చు. తర్వాత నేను కాఫీ పొడి, తర్వాత పెరుగు కూడా యాడ్ చేశాను. కాఫీ పొడి కూడా ట్యాన్ తీసేస్తుంది. అది కూడా ఏమంటారంటే కాఫీ పొడి కొంతమందికి పడదంటారు, పడదు అనుకున్న వాళ్ళు తీసేయండి. మీకు ఇందులో ఈ ఇంగ్రీడియంట్స్ లో మీకు ఏది ఇంట్లో ఉంటే ఒక 2 ఉన్నాయనుకోండి, చియా సీడ్స్, పాలు నానబెట్టేసుకొని బాదం పప్పులు
అవే మిక్సీ చేసేసుకొని కొంచెం గట్టిగా ఉంది అంటే ఇంకొంచెం పాలు వేసుకొని తిప్పేసుకొని కొంచెం పేస్ట్ లా చేసుకొని వేసుకొని ఒక 20 మినిట్స్ అనేది ఉంచుకోవాలన్నమాట. ఈ ప్యాక్ వేసుకునే ముందు మనకి ఫేస్ అనేది చాలా శుభ్రంగా ఉండాలి. హ్యాండ్స్ చేసుకునేటప్పుడు చేతులు శుభ్రంగా ఉండాలి. అంటే మనం కారం పదార్థాలు అవి ముట్టుకోకూడదు అనమాట. మనం మిక్సీ చేసుకునేది కూడా మిక్సీ జార్ కూడా చాలా శుభ్రంగా ఉండాలన్నమాట. అంటే మనం అప్పుడే చట్నీ చేసేసిన మిక్సీలో వేసుకోకూడదు. దాన్ని మంచిగా బాగా శుభ్రపరచుకొని అప్పుడు అందులో మనం ఈ పేస్ట్ అనేది అంటే ఈ ప్యాక్ అనేది మనం తయారు చేసుకోవాలన్నమాట. ఈ ప్యాక్ తయారు చేసుకునే ముందు మీరు మంచిగా శుభ్రంగా ఫేస్ అనేది మంచిగా చల్లనీటితో కడుక్కోండి. ఒకవేళ ఇంకా టైం ఉంది అంటే మంచిగా ఆవిరి పట్టండి. ఫేస్ ని ఇంకొంచెం మంచిగా ఆవిరి పడితే ఇంకొంచెం డెడ్ స్కిన్ అలాంటివి ఏమైనా ఉన్నా అలాంటివి అంతా పోయి పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అప్పుడు మనం ప్యాక్ అనేది వేసుకుంటే తొందరగా రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. ఈ ప్యాక్ అనేది చాలా నాకైతే నా ఫేవరెట్ అనమాట. ఈ ప్యాక్ అనేది మీరు కూడా ట్రై చేయండి, మీ ఫేవరెట్ అయిపోతుంది. మీకు వాడిన తర్వాత ఎలా ఉంది అనేది చెప్పండి. ఈ ప్యాక్ గురించి ఈ రోజు ఇంతే. ఇంక మరో వీడియోతో మరోసారి కలుద్దాం.